అందరికీ నమస్కారం. మీనరాశి వారికి మార్చ్ 15 నుంచి 31 వరకు ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. సో, కొంచెం మీకు అన్నిట్లో నెగెటివ్ సైన్స్ అయితే కనిపిస్తున్నాయి. డిప్రెషన్‌లో ఉండడము, ఎక్కువ మీరు వర్క్‌లో టెన్షన్స్, స్ట్రెస్ ఉండడము, సో, మనీ విషయంలో మీకు స్ట్రెస్ ఉండడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. సో, కెరియర్ విషయంలో మీకు ఎక్కువ చీటింగ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉంటే బెటర్. ఎందుకంటే మీరు వేరే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసే అవకాశాలైతే ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు ఏదైనా జాబ్ కోసం గనక ట్రై చేస్తుంటే, సో, ఆ జాబ్ కోసం మీరు మనీ ఇవ్వడం కానీ, ఇలాంటివి ఏవి చెయ్యకపోతేనే బెటర్. ఎందుకంటే, ఆ మనీ మీకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలైతే ఉండవు. మీకు వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ చూపిచ్చే ఛాన్సెస్ గూడా చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువ వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసే అవకాశాలున్నాయి. ఆ విషయంలో మీరు కెరియర్ విషయంలో చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. మీరేదైనా న్యూ జాబ్ కోసం ట్రై చేస్తుంటే మీరు ఫోకస్ పెట్టండి. కొంచెం టైం పట్టినా మీకు ఖచ్చితంగా న్యూ జాబ్ అనేది వస్తుంది. వర్క్ ప్లేస్‌లో గూడా మిమ్మల్ని ఎక్కువ టార్గెట్ జేయడము, మీ గురించి కొంచెం బ్యాడ్‌గా చెప్పే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, వర్క్ ప్లేస్‌లో గూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్‌గా ఉంటుంది. సో, బిజినెస్ విషయంలో అయితే కొంచెం మీరు ఆలోచించి ముందుకు వెళ్తే బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే మీరు న్యూ బిజినెస్ అయితే మీకు ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. బట్ ఏంటంటే మీ డెసిషన్ అనేది ఒకవేళ మీరు తొందరపడి డెసిషన్ తీసుకుంటే అది కొంచెం రాంగ్ వేలో అండ్ లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, బిజినెస్ విషయంలో అయితే మీరు కేర్‌ఫుల్‌గా ఉంటేనే మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా కొంచెం స్టార్ట్ చేసుకోవచ్చు. అందులో అయితే మీకు ప్రాబ్లమ్ అయితే రాదు. హెల్త్ విషయంలో అయితే చిన్న చిన్న ఇష్యూస్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మీకు హెల్త్ పరంగా మీకు ఏదైనా సర్జరీస్ గానీ అలా అయ్యుంటే, దాని నుంచి ఓవర్‌కమ్ అవ్వడానికి మీకు ఇంకా కొంచెం టైం పట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, దాని నుంచి అయితే ఓవర్‌కమ్ అవుతారు. బట్ ఏంటంటే మీరు కొంచెం టైమ్ టేకింగ్ అంటే కొంచెం ఇంకా టైం పట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి హెల్త్ పరంగా. మీకేదైనా ఇష్యూస్ వచ్చినా మీరు దాన్ని ఎక్కువ నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ రిలేషన్‌షిప్ చాలా బావుంటుంది. లాంగ్ టర్మ్ రిలేషన్ అయితే కనిపిస్తుంది. న్యూ పర్సన్ కూడా మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. సో, మీ రిలేషన్‌షిప్ అనేది చాలా అందరూ చూడడానికి గూడా వీళ్ళిద్దరి రిలేషన్ చాలా బావుంటుందని అందరూ మిమ్మల్ని మెచ్చుకుండే పొజిషన్‌లో మీరుంటారు. ఒకవేళ గనక మీరు మీ పేరెంట్స్‌కి చెప్పి మ్యారేజ్ కోసం గనక ట్రై చేస్తుంటే మీరు ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, రిలేషన్‌షిప్ అయితే చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడంతా మీరు అనుకున్నంత పర్సన్ మ్యాచెస్ అయితే మీకు వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో, మ్యారేజ్ విషయంలో అయితే కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. మ్యారేజ్ అయిన వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మ్యారేజ్ అయిన వాళ్ళు మీరేదైనా చిల్డ్రన్స్ కోసం గనక ట్రై చేస్తుంటే అది ఇప్పుడు సక్సెస్ అయ్యే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. మ్యారేజ్ అయిన వాళ్ళకైతే చాలా బావుంటుంది. అంటే మీరు ఏదైనా కొత్త ప్రాపర్టీస్ గానీ, ఏదైనా కొత్తగా ఏదన్నా చేయాలనుకుంటే అది గూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్‌కి కొంచెం బాగా టఫ్ ఫైట్ ఉంటుంది. అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది చాలా పాజిటివ్‌గా వస్తాయి. అంటే చాలా హార్డ్ వర్క్, ఫోకస్ అనేది చాలా చాలా మీకు ఇంపార్టెంట్. అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుందని చెప్పొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో కూడా చాలా పేషెన్స్‌తో ఉండాలి మీరు. ఒకవేళ మీరు ఏదైనా అమౌంట్ కోసం గనక ట్రై చేస్తుంటే, అది మీరు ఇప్పుడే వచ్చే అవకాశాలైతే కనిపించట్లేదు. చాలా వెయిట్ చేయాల్సొస్తుంది. ఎక్కువ పేషెన్స్ అనేది మీకు ఇంపార్టెంట్. అప్పుడే మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో ఇంకా మంచి మంచివి ఆలోచనలు చేసే అవకాశం ఉంది. మీరేదైనా మనీ కోసం గనక వెయిట్ చేస్తుంటే అవి వస్తాయి. బట్ కొంచెం టైం పట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.
అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. మీరు అనుకున్నది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న ప్లేస్‌కి కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ కూడా మీకు జాబ్ విషయంలో గానీ మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. గ్రోత్ కోసం ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు గనుక గ్రోత్ కోసం గనుక చూస్తుంటే, అంటే మనీ విషయంలో గ్రోత్ కోసం చూస్తుంటే, అది కూడా ఇప్పుడు మీకు ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. సో, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఈ ఇదైతే పాజిటివ్ టైం మీరు వెళ్ళడానికి. సో, మీ ఏంజెల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. సో, ఏంజెల్ గైడెన్స్ కూడా మీకు ఒక 2-3 మంత్స్ నుంచి తర్వాత మీకు ఇంకా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందని మీకు గైడెన్స్ వచ్చింది. అంటే మీరు కెరియర్‌లో గానీ, సో ఎందులో అయినా గానీ మీరు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ కంటే ఇంకా బెటర్ సిట్యుయేషన్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి.